బ్రతుక వచ్చుగాక బహుబంధనములైనా వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మనధనులు. అభిమానమే ధనంగా కలిగినటువంటి వారు ఇచ్చిన మాట తప్పరట. అలాగే ఓ గురువైన శుక్రాచార్య, నేను ఒంటరివాడైనటువంటి బ్రాహ్మణ బాలునికి 3 అడుగుల నేలని ఇస్తానన్నాను. ఇప్పుడు వద్దంటున్నావు నువ్వు. ఇది ధర్మం కాదు కదా. కాబట్టి అభిమానమే ధనముగా కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా మాట తప్పడం అనేటటువంటిది చేయరు అని చెప్పేసి గురువైనటువంటి శుక్రాచార్యునికి బలిచక్రవర్తి చెప్తున్నాడు అన్నమాట. ఇంకేమని చెప్తున్నాడో చూడండి. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు శుక్రాచార్యునికి అలాగే బలిచక్రవర్తికి మధ్య సంభాషణ జరుగుతున్నటువంటి సమయమున ఆయన భార్య అయినటువంటి, అంటే బలిచక్రవర్తి యొక్క భార్య అయినటువంటి వింధ్యావళి అనేటటువంటి ఆమె బలిచక్రవర్తి యొక్క మనస్సును తెలుసుకొని, ఎప్పుడు కూడా మనసు తెలుసుకొని మసలుకునేదే సహచరండి. మనస్సు తెలుసుకొని మసలుకునేదే సహచరి. అలాగని సహచరి యొక్క మనస్సు తెలుసుకొని కూడా మగవారు ప్రయత్నాలు చేయాలి. ఆమె యొక్క మనసును తెలుసుకొని కూడా ఆమెకు ఇష్టమైనటువంటి పనులు కూడా చేయడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ బలిచక్రవర్తి యొక్క మనసును తెలుసుకున్నటువంటి ఆయన భార్య అయినటువంటి వింధ్యావళి అనేటటువంటి ఆమె వెంటనే ఏం చేసిందట, ఒక అద్భుతమైనటువంటి బంగారు పాత్రలో జలము తీసుకొని వచ్చిందట. ఎందుకు? ఒట్టుని యొక్క పాదాల్ని కడగడం కోసమని. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ధనుజలోకనాథు దయిత విద్యావళి, ధనుజలోకనాథు దయిత వింధ్యావళి, రాజవదన మదమరాళగమన, వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమునా, జలము తెచ్చే భర్త సన్నారిగి. ధనుజలోకనాథుడైనటువంటి ఆ బలిచక్రవర్తి యొక్క దయిత అంటే భార్య అని అర్థం. ఆమె పేరు వింధ్యావళి అట. రాజవదన, రాజసము ఉట్టిపడేటటువంటి ముఖము కలిగినటువంటిదట ఆమె. మదమరాళ గమన, హంస వంటి నడకలు కలిగినటువంటిదట. వటిని కాళ్ళు గొడ్డుగా వరహే మగటమునా, ఆ వామనుని యొక్క కాళ్ళు కడగడానికి వరహేమఘటమున, అద్భుతమైనటువంటి బంగారు కుండతో జలము తెచ్చే భర్త సన్నారిగి, నీటిని తీసుకొచ్చిందట. భర్త యొక్క మనస్సును తెలుసుకొని అతని యొక్క చూపులను గమనించి అతని యొక్క సైగలను గమనించి వెంటనే బంగారు కుండలో నీళ్లు తీసుకురావడం అనేటటువంటిది చేసిందట. దేనికి? వామనుని యొక్క కాళ్ళు కడిగి ఆ నీటిని సరస్సుపై చల్లుకోవడానికి. అటువంటి సమయమున ఆయన ఏమన్నాడంటే బలిచక్రవర్తి, రమ్మా మానవకోత్తమా లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్, తెమ్మాడుగులరిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయన్. అయ్యా మహానుభావ, ఇలా రావయ్యా అన్నాడట. మానవకోత్తమా, ఓ బ్రహ్మచారి ఇలా రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా నేను ఇద్దామనుకుంటున్నాను. నీ పాదాలను కడగ నీవు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే దాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను, దానం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అన్నాడట. రమ్మా మానవకోత్తమా లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్,
తెమ్మ అడుగల నిటురా నిమ్మ కడుగంగవలయు ఏటికి తడయన్. ఇంకా ఆలస్యం ఎందుకు? తడము అంటే ఆలస్యం అని అర్థం. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? రావయ్యా నువ్వు వస్తే నీ పాదాలను ఈ జలముతో శుభ్రంగా కడిగి అప్పుడు నీకు దానం ఇవ్వడం అనేటటువంటిది చేస్తాను అన్నాడట. అటువంటి సమయమున ఆ పిలుపు విన్నటువంటి వామనుడు ఎలా వచ్చాడయ్యు అనేటటువంటిది తర్వాత పద్యంలో చెప్తున్నాడండి. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఇవన్నీ కూడా. బలి దైత్యేంద్రకరధ్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రాబ్ధిత శ్రీదమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్నరూపురిత నానావేదమున్ పాదమున్. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఎంత గొప్పవి అనేటటువంటిది ఈ పద్యములో వర్ణించడం అనేటటువంటిది చేశాడు. బలి దైత్యేంద్రకరద్వయీకృత జల పక్షాళన వ్యాప్తికిన్. ఆ బలిచక్రవర్తి రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి యొక్క 2 చేతులతో చేయబడినటువంటి జల ప్రక్షాళన కోసం 2 చేతులతో చేయాలనుకుంటున్నటువంటి జల ప్రక్షాళన కోసం శ్రీ మహావిష్ణువు జలదాతాక్షుడు, పద్మముల వంటి కనులు కలిగినటువంటి వాడైన ఆయన పాదముల 2 కూడా ముందుకు చాపాడటండి. జలజాతాక్షుడు సాచే, ఆ పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు 2 కళ్ళని ముందుకు చాపాడట. బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే. జలజాతాక్షుడు తన పాదాలను ముందుకు చాచాడట. ఆ పాదములు ఎంత గొప్పవయ్యా అంటే యోగి సుమన సంప్రాప్తిత శ్రీధమున్. యోగుల చేత నిరంతరము పూజింపబడేటటువంటి పాదములట అవన్నీ కూడా. యోగి సుమన సంప్రాప్తిత శ్రీధమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాషాదమున్. అమ్మవారు నిరంతరము భక్తితో ఆయన యొక్క పాదాలని స్పృశిస్తూ ఉంటే ఆ అమ్మవారి నుదుటనున్నటువంటి ఆ కస్తూరి ఆ పాదములంతా కూడా నిండిపోయిందటండి. అటువంటి పాదములట. అదే చెప్తున్నాడు ఇక్కడ. కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాషాదమున్. భక్తితో అమ్మవారు వంగి ఆయన యొక్క పాదాలకు నమస్కరిస్తూ ఉంటే ఆమె నుసటన ఉన్నటువంటి కస్తూరి ఆయన యొక్క పాదాల మీద పడి పాదాలన్నీ కూడా కస్తూరి పంకజంగా మారిపోయాయట. అటువంటి విశిష్టమైనటువంటి పాదాలను ముందుకు చాపాడట ఆయన. ఆ కస్తూరి వలన ఆ పాదములు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉన్నాయట, పరిమళ భరితమైపోయినాయట. అలాగే ఆ పాదములు ఎంత గొప్పవంటే ఇంకా ఎంత గొప్పవయ్యా అంటే వేదములనే అందెలుగా చేసుకున్నటువంటివట. కాలికి పెట్టుకునేటటువంటి అందెలు ఉంటాయి కదండి, 2 4 అందెలు పెడతారు, ఒక్కొక్కటి పెట్టరు ఎప్పుడు కూడా అందె అనేటటువంటిది. కాబట్టి 2 4 ఉంటాయి. ఈ 4 ఏమిటట? వేదములట. ఆ వేదములే అందెలుగా కలిగినటువంటి మహిమ కలిగినటువంటి పాదములట. అటువంటి పాదాలని శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి పాద ప్రక్షాళన కోసం ముందుకు చాపడం అనేటటువంటిది చేశాడట. అది చెప్తున్నాడు ఇక్కడ. బలి దైత్యేంద్రకరధ్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రాబ్ధిత శ్రీదమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్నరూపురిత నానా వేదమున్ పాదమున్. అటువంటి వేదములే ఆయన యొక్క
పాదముల అందియలైనటువంటి అద్భుతమైనటువంటి పాదములట అవి. అలాగే అమ్మవారి యొక్క నుదుటి నుండి పడుతున్నటువంటి కస్తూరితో నిండినటువంటి పాదములట. అలాగే యోగుల చేత, మహర్షుల చేత, దేవతల చేత నిరంతరము పూజించబడేటటువంటి పాదములట. అటువంటి మహిమ కలిగినటువంటి పాదములు పట్టుకునేటటువంటి అదృష్టము ఇక్కడ బలిచక్రవర్తికి కల్పించాడు. ఆయన ఎంత ధన్యత చెందుంటాడో చూడండి. కాబట్టి ఎప్పుడైతే నాయనా రా, నీ పాదాల ముందుకు పెట్టు, నేను ప్రక్షాళన చేస్తాను అని బలిచక్రవర్తి అన్నాడో, వెంటనే ఆ పాదములను ముందుకు పెట్టడం అనేటటువంటిది చేశాడట శ్రీ మహావిష్ణువు, అదే వామనుడు. అప్పుడేమైందో చూడండి. సురలోక సముద్ధరణము నితర శ్రీకర మఖిల నిఖిల నిగమాంతములం తక్కరణము. సురలోక సముద్ధరణము ఇతర శ్రీకరణ అఖిల శ్రీకరణమఖిల నిఖిల నిగమాంతాలంకరణము భవసంహరణము హరిచరణము నీట కడిగే సురోత్తముడు. సురలోక సముద్ధరణము దేవతలందరినీ కూడా ఉద్ధరించడం కోసమని ఇతర శ్రీకరణ అఖిల నిగమాంతాలంకరణము, ఇతరములైనటువంటి శుభములన్నింటినీ కూడా లోకాలకన్నింటికి అందించాలనేటటువంటి విధంగా భవ సంహరణము, భవబంధాల నుంచి విముక్తిని కలిగించేటటువంటి ఆ సంహరణము గురించి హరిచరణములు నీట గడిగే అసురోత్తముడు. ఆ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆ హరిచరణములను చక్కగా కడగడము అనేటటువంటిది చేశాడటండి. అది చెప్తున్నాడు. సురలోక సముద్ధరణము ఇతర శ్రీకరణం అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే అసురోత్తముడు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని చక్కగా ప్రక్షాళన చేయడం అనేటటువంటిది చేశాడట రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి. అప్పుడు ఏమైందనేటటువంటిది మనం తర్వాత చూద్దాం. విప్రాయ ప్రకటిత వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాధరణిం దస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేచాచి పూజించే బ్రహ్మీ ప్రీతం వని ధారపోసే భువనం వాసర్యమున్ పొందగాన్. విప్రాయ ప్రకటిత వ్రతాయ విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాధరణీం దాస్యామి అంశుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేచాచి పూజించి బ్రహ్మీ ప్రీతం వని దారవోసే భువనం వాసర్యము పొందగాన్. లోకాలన్నీ కూడాను భవన భాండాగారం అంతా కూడాను ఆశ్చర్యం పొందేటటువంటి విధంగా ఆ బలిచక్రవర్తి వామనుని యొక్క పాదాలకి పూజ చేశారట. నాయనా, నువ్వు బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైనటువంటి వ్రతము కలిగినటువంటి వాడవు, విష్ణు స్వరూపుడవు, అలాగే వేదాలను నియమాలుగా చేసినటువంటి వాడవు అయినటువంటి నీకు నువ్వు అడిగినటువంటి 3 అడుగుల నేలను ఇదిగో ఇప్పుడే దానంగా ఇస్తున్నాను, స్వీకరించవయ్యా అని ఆయన యొక్క పాదాలను పట్టుకొని చక్కగా ప్రక్షాళన చేయడం అనేటటువంటిది చేశాడు. పాద పూజ చేయడం అనేటటువంటిది కూడా చేశాడట. అలా చేసినటువంటి ఆయన ఏమైందట, ఈ విధంగా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువునకు బలిచక్రవర్తి 3 అడుగులను నాయనా నీకు దానంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా
శుక్రాచార్యుని యొక్క హృదయము ఆవేదన పొందిందట. అయ్యయ్యో, నా రాక్షస జాతి అంతా నాశనమైపోతోందే, నా ప్రభు అయినటువంటి బలిచక్రవర్తి కూడా నాశనమైపోతున్నాడే, రాక్షస రాజ్యమంతా పోతోందే, రాక్షస వీరులందరూ కూడా చనిపోతారే, రాక్షసులకి ఇంతటి ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని ఆదుకోకపోతే ఎలాగో అని చెప్పేసి అనుకున్నాడట. అనుకుని ఏం చేయాలో అర్థం కాలేదట. అంతే ఎప్పుడైతే నీటి ధారని వదలడానికి ప్రయత్నం చేశారో అప్పుడు ఆ శుక్రాచార్యుడు ఇప్పటికైనా ఆయన్ని అడ్డుకోవాలనుకున్నాడట, ఆపాలనుకున్నాడట. ఆపాలనుకుని ఏం చేశాడట, నీరధార పడనీక అడ్డంబుగా కలిశరంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యును ఎత్రమట కుశాగ్రంబున నడువా ఏకనేత్రుడయ్యే అతడు. ఎప్పుడైతే ఈ దానము ఆపివేయాలి అని చెప్పేసి మనసులో తలుచుకున్నటువంటి శుక్రాచార్యుడు వెంటనే ఒక క్రిమి రూపములో తయారైపోయి మారిపోయి నీటి ధార పడకుండా, కలశములో ఉన్నటువంటి నీరు కిందకు పడకుండా ఆ కలశానికి ఉన్నటువంటి రంధ్రములో దూరిపోయాడటండి శుక్రాచార్యుడు. అది రాజభక్తి అంటే, అది గురుభక్తి అంటే, అది దైవభక్తి అంటే. అది అంటే ఇక్కడ తన యొక్క ప్రభువు పట్ల ఉన్నటువంటి, తన యొక్క శిష్యుని పట్ల ఉన్నటువంటి గౌరవము ఎంత గొప్పదో చూడండి. శిష్యుని రక్షించడానికి, తన రాజుని రక్షించడానికి, రాక్షస జాతిని రక్షించడానికి, రాక్షస రాజ్యాన్ని రక్షించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడట ఆయన. ఇలా నీటిని ధారగా పడనేయకుండా చేయగలిగినట్లయితే దానం ఆగిపోతుంది కదా అనుకున్నాడు కదా. ఎప్పుడు కూడాను దానం ఇచ్చేటప్పుడు మన వాళ్ళు అంటుంటారు తిలోదకాలు ఇవ్వడమని. అలా నీటిని చేతిలో పోసుకొని ఎవరైతే దానము స్వీకరిస్తున్నారో వాళ్ళ చేతిలోకి, దానం ఇచ్చేటటువంటి వారి చేతిలో నుంచి నీటి ధారగా వదిలిపెడతారండి. ఎందుకంటే నాయన, ఇవాళ నుంచి నీకు ఇచ్చినటువంటి ఈ దానము వలన నాకు ఎటువంటి ప్రయోజనము లేదు, అది మరలా నేను స్వీకరింపరానిది, దానితో ఇక నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడం కోసమని అలా నీటి ధారని వదలడం అనేటటువంటిది చేస్తారు. మనం తిలోదకాలు వదులుతూ ఉంటాం, నీటిని నువ్వులని కలిపి వదిలేస్తాం. అంటే అక్కడ అర్థం ఏమిటి, నాయనా ఇవాళతో నీకు నాకు రుణం తీరిపోయింది, ఈనాటి నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఆ బలిచక్రవర్తి ఒక్కసారిగా నీటి ధారని వదిలిపెడుతుంటే ఆ నీటి ధారని పడనీయకుండా కింద శుక్రాచార్యుడు ఒక కీటక రూపమును ధరించి ఆ రంధ్రానికి అడ్డుపడిపోయాడట, కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడట. ఈ విషయము తెలియనటువంటి వాడా, సర్వాంతర్యామి కదా, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు అనేటటువంటిది అంతా కూడాను తెలిసినటువంటి వాడు. అటువంటి మహావిష్ణువు ఓహో అనుకున్నాడట. వెంటనే ఒక దర్భపుల్ల తీసుకొని నీరు రావడం లేదేమిటి అని చెప్పేసి ఆ దర్భపుల్లతో ఆ రంధ్రంలో పొడిచాడట. ఆ దర్భపుల్ల వెళ్ళిపోయి శుక్రాచార్యుని యొక్క కంటిలో గుచ్చుకున్నదట. ఆనాటి నుంచే శుక్రాచార్యుడు ఏకాక్షి అయ్యాడు, ఒకే కన్ను కలిగినటువంటి వాడు అయ్యాడు ఆయన. మనం మన చుట్టుపక్కల ఎగురుతున్నటువంటి కాకిని కూడా శుక్రాచార్యుడు అని పిలుచుకుంటాం. ఎందుకనంటే కాకికి కూడా ఒక్క కన్నే కనిపిస్తుంది, రెండో కన్ను కనిపించదు. ఉండటానికి రెండు కళ్ళు ఉంటాయి, కానీ ఒక్క కన్నే కనిపిస్తుంది. ఎటువైపు చూస్తే ఆ కన్నే కనిపిస్తుంది, రెండో వైపు ఉన్నటువంటి కన్ను కనిపించదు. కుడివైపుకు చూస్తే కుడి కన్నే కనిపిస్తుంది, ఎడమ కన్ను కనిపించదు. ఎడమ వైపుకు చూస్తే ఎడమ కన్నే కనిపిస్తుంది, కుడివైపు కన్ను కనిపించదు. అందుకనే కాకిని కూడా మనం శుక్రాచార్యుడు అని పిలుస్తాం, ఏకాక్షి అని కూడా పిలుస్తారు. అలా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు దర్భపుల్లతో ఆ రంధ్రములో పొడిచాడో, కలశరంధ్రములో పొడిచాడో,
శుక్రాచార్యునికి పాపం తగిలి అతని యొక్క కన్ను పోయిందట. ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడట. అది చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా నీటి ధార పడకుండా శుక్రాచార్యుడి కలశరంధ్రానికి అడ్డుపడి ఆపివేశాడట. అటువంటి సమయమున ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు దర్భపులతో పొడిచి ఆయనని శిక్షించడం అనేటటువంటిది చేశాడట. దానికి ముందు ఇంకో పని కూడా చేశాడటండి శ్రీ మహావిష్ణువు. ఏం చేశాడయ్యా అంటే 2 చేతులు ఎత్తి నమస్కరించాడట. ఎవరికి? శుక్రాచార్యుడికి. రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడికి నమస్కరించాడట. ఎందుకు నమస్కరించాడు? అతని యొక్క ప్రభుభక్తికి మెచ్చుకొని నమస్కరించాడు. అతని యొక్క శిష్య రక్షణలో చూపినటువంటి కుశలతకి నమస్కరించాడు. రాక్షస జాతిని రక్షించాలి అనేటటువంటి భావనతో తన యొక్క మరణాన్ని కూడా లెక్క చేయనటువంటి తనానికి శ్రీ మహావిష్ణువు ఆ శుక్రాచార్యునికి నమస్కరించాడట. అప్పుడు ఏమైంది అంటే అమరారాతి కరాక్షతోర్జిత పవిత్రాంభకరణ శ్రేణికిన్ కమలాదీశ్వరుడొడ్డే ఖండిత దివోక స్వామి చిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచశాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్. అటువంటి సమయమున బలిచక్రవర్తి నిరాఘాటంగా నీటిని ధారబోయటం అనేటటువంటిది చేశాడట. ఆ నీరు బిందువులు, ఆ నీటి యొక్క బిందువులు వామనుడు తన చెయ్యి పట్టాడట. అలా పట్టినటువంటి ఆ వామనుడు ఆ చెయ్యి ఎంత గొప్పది అనేటటువంటిది వర్ణిస్తున్నాడు ఇక్కడ. రాక్షసుల యొక్క శిరస్సులను ఖండించినటువంటి వాటి ఆ చేతులు. అలాగే లక్ష్మీదేవిని చేత ఆకర్షించడంలో మేలైనటువంటి వాటి ఆ చేతులు. అలాగే లక్ష్మీదేవి శిరోజములను సేవించేటటువంటి చేతులట. అలాగే ఆమె యొక్క శరీరము మీద పాకులాడినటువంటి చేతులట అవి. అటువంటి అమ్మవారి యొక్క పవిత్రతతో కూడినటువంటి భావనతో ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్నంతటిని కూడా తడిమి చూచినటువంటి చేతులట ఇవి. అటువంటి చేతులను ఆయన ఏం చేశాడయా అంటే ఆ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ధారబోసినటువంటి నీటిని పట్టుకోవడం చేయడం అనేటటువంటిది చేశారట. అప్పుడు ఏమైంది అంటే ఆయన అనుకున్నాడట బలిచక్రవర్తి, ఎంత గొప్ప పని చేశాడరా ఈయన శ్రీ మహావిష్ణువు, అందుకటే ఈయన శ్రీ మహావిష్ణువు అయి ఉంటాడు అని ఆ బాలుని గురించి ఒక మాట అన్నాడట. పుట్టి నేర్చుకునిన పుట్టక నేర్చెను చిట్టి పుట్టులిట్టి పొట్టి వడుగు. పుట్టి నేర్చుకునిన పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు. పొట్టనున్న వెళ్ళ భూములు అను నవ్వి ఎలమి ధరణి దానమిచ్చెనప్పుడు. అమ్మమ్మమ్మ, ఈ బాలుడు పుట్టి నేర్చుకున్నాడా పుట్టక నేర్చుకున్నాడా? ఈ మాయలన్నీ, భూమిలో అంటే మాయలు అని అర్థం. అంటే ఈ మాయలన్నీ కూడా ఈ పొట్టివాడు ఈ వామనుడు పుట్టిన తర్వాత నేర్చుకున్నాడా పుట్టక ముందే నేర్చుకున్నాడా? ఇన్ని బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీడికి అని చెప్పేసి మనసులో అనుకొని ఈ విధంగా నాకు మోక్షాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేశాడా ఆయన అని మనసులో అనుకొని ఎలమి ధరణి దానం ఇచ్చినప్పుడు ఆయన అడిగినటువంటి ఆ 3 అడుగులని దానంగా ఇవ్వడం అనేటటువంటిది చేశాడట బలిచక్రవర్తి. అదే చూడండి, పుట్టి నేర్చుకొనెను పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులెట్టి పొట్టి వడుగు. పొట్టనున్న వెళ్ళ భూమెలు అని నవ్వి ఎలమి ధరణి దానమి ఇచ్చెనప్పుడు. ఆయన కోరుకున్నటువంటి ఆ 3 అడుగుల నేలని బ్రహ్మచారి అయినటువంటి వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు దానంగా ఇవ్వడం అనేటటువంటిది చేశాడట. ఇక్కడ ఈ విషయం చూసినటువంటి దేవతలు, మిగిలినటువంటి యక్ష కిన్నెర కింపురుషాది
శ్రేణులన్నీ కూడాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయినాయట. ఒకవైపు తనకి మరణం వస్తుందని తెలుసు. మరొక వైపు తన జాతి అంతా నాశనం అయిపోతుంది అనేటటువంటి విషయము తెలుసు. ఇంకొక వైపు తన గురువైనటువంటి శుక్రాచార్యుడే హెచ్చరిస్తున్నాడు అనేటటువంటి విషయము తెలుసు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఆయన శ్రీ మహావిష్ణువునకు, ఆ వామనునకు, ఆ బ్రాహ్మణ బాలునకు 3 అడుగుల నేలని దానముగా ఇవ్వడం అనేటటువంటిది చేశాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అండి ఇది అనుకుంటున్నారట దేవతలందరూ కూడాను. అనుకుని ఏం చేశారట, ఒక్కసారిగా పుష్పవర్షాన్ని కురిపించారట ఆకాశము నుండి. ఎవరి మీద? అటు బలిచక్రవర్తి మీద, ఇటు శ్రీ మహావిష్ణువు మీద, ఇద్దరి మీద కూడా పుష్పవర్షాన్ని కురిపించారట. ఎందుకని? మాటకు కట్టుబడి దానమిచ్చినటువంటి, తన చావుని కూడా లెక్క చేయకుండా దానమిచ్చినటువంటి బలిచక్రవర్తిని మెచ్చుకుంటూ పుష్పవర్షాన్ని కురిపించారట. తను దేవతలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని బలిచక్రవర్తిని శిక్షించినటువంటి శ్రీ మహావిష్ణువు మీద పుష్పవర్షాన్ని కురిపించారట. ఇద్దరు కూడా అసామాన్యులైనటువంటి వాళ్ళు. ఒకడు పరమాత్మ స్వరూపమైతే మరొకరు ఆ పరమాత్మకే సత్యం అంటే ఏమిటి అనేటటువంటిది తెలియజేసినటువంటి వాడు. ధర్మం అంటే ఏమిటి అనేటటువంటిది తెలియజేసినటువంటి వాడు. దానం అంటే ఏమిటి అనేటటువంటిది తెలియజేసినటువంటి వాడు. అలాగే మాట యొక్క విలువను తెలియజేసినటువంటి వాడు. మాట మర్యాదగా ఉండాలటండి. మాట అనేటటువంటిది ఇచ్చిన తర్వాత దానిని త్రోసిపుచ్చకూడదట. అందుకనే బలిచక్రవర్తి రాక్షసుడైనప్పటికీ కూడాను అంత గొప్ప పేరు తెచ్చుకోవడం అనేటటువంటిది చేశాడు. అప్పుడు ఏమైందో చూడండి. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్షపక్షి దేవతాహిపతులు పొగడి రతని పింపు పుష్పవర్షంబులు గురిచే దేవతూర్య కోటి మెరసెన్. వారిద్దరి యొక్క స్థితిని చూసినటువంటి దేవతలందరూ కూడాను వారి మీద పుష్పవర్షాన్ని కురిపించారట. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్షపక్షి దేవతాహిపతులు. గ్రహాలు, అలాగే మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షులు, పక్షులు, దేవతలు, పాములు, వీళ్ళకి సంబంధించినటువంటి రాజులందరూ కూడా, చక్రవర్తులందరూ కూడాను, గొప్పవారందరూ కూడాను పొగడిరతని, అతని యొక్క గొప్పతనాన్ని పొగిడారట. పుష్పవర్షములు కురిసెన్ దేవతూర్య కోటి మెరసెన్. పుష్పవర్షాన్ని కురిపించారట. దేవతలందరూ కూడా తూర్యనాదాలను చేశారట. పెద్ద పెద్ద బోరలతో ధ్వనిని చేయడం అనేటటువంటిది చేశారట పెద్దలందరూ కూడా, దేవతలందరూ కూడా. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్షపక్షి దేవతాహిపతులు పొగటి రతని పెంపు పుష్పవర్షంబులు కురిసే దేవతూర్య కోటి మెరసెన్. గొప్పగా అక్కడ దేవతలు, అలాగే గ్రహాలు, గ్రహగమనం అంటాం. గ్రహాలన్నీ కూడా గ్రహ అధిపతులు, అలాగే మునీశ్వరులు, అలాగే సిద్ధాధిపతులు, గంధర్వుల వాడి యొక్క అధిపతులు, కిన్నెరల యొక్క అధిపతులు, యక్షుల యొక్క అధిపతులు, పక్షుల యొక్క అధిపతులు, దేవతల యొక్క అధిపతులు, పాముల యొక్క అధిపతులు, వాళ్ళందరూ కూడాను శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని పొగిడారట. అటు బలిచక్రవర్తి యొక్క విశిష్టతని పొగిడారట. ఇద్దరి మీద కూడాను పుష్పవర్షాన్ని కురిపించారట. దేవతలందరూ కూడా తూర్యనాదాలు చేశారట. పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం అనేటటువంటిది చేశారట. అటువంటి సమయమున ఈ వామనుడు ఒక్కసారిగా లోకాలన్నింటినీ కూడా వ్యాపించడం అనేటటువంటిది చేశారట. ఆయన ఏ విధంగా లోకాలన్నింటినీ కూడా వ్యాపించాడు, బలిచక్రవర్తిని ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
స్వస్తి.